హాయ్ ఫ్రెండ్స్, మీరు రాయలసీమ కుర్రాడు. ఈరోజు వీడియో వచ్చేసి మనం అరటిలో డ్రిప్ అనేది చెట్టు దగ్గర వేసుకోవాలా దూరం వేసుకోవాలా అనేది చెప్తాను. నేను దగ్గర వేసుకుంటే ఏం లాభము, దూరం వేసుకుంటే ఏం నష్టం అనేది వివరంగా చెప్తాను నేను. చూడండి, ఇతను పొలం మొత్తము డ్రిప్పు మధ్యలో వేసారు, అంటే మొక్కకు 6 అడుగులు పెట్టాడు. డ్రిప్ ఏమొచ్చేసి చెట్టు నుంచి 3 అడుగుల దూరంలో వేసినాడు అన్నమాట. చూడండి, మొత్తం ఇలాగే ఉంది పొలం అంతా. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకి అనేది చెట్టు నుంచి 3 అడుగుల పైపు దూరంలో ఉందని అనుకో, చెట్టు ఏమవుతుందంటే చెట్టుకి వేసినటువంటి ఎరువు ఏమవుతుందంటే ఎరువు అనేది తీసుకోలేదన్నమాట. ఇప్పుడు మొక్క చూడండి ఏడుందో, మొక్కేడు ఉంది, కాండం ఇక్కడ ఉంది, డ్రిప్ పైప్ ఇక్కడ ఉంది. అంటే చెట్టు దగ్గర నుంచి 3 అడుగులు దూరంలో ఉంది. వేరు వస్తుంది అంత దూరం, కానీ ఒరిజినల్ వేరు అన్నమాట. అంటే అది చెట్టుకు బలం కలిగించే వేరు వస్తుంది దూరంగా. చెట్టు దగ్గర ఏమవుతుందంటే చెట్టు దగ్గర పీచు వేరు ఉంటుంది అన్నమాట. అంటే తల్లి వేరుకు పీచు వేరు వస్తుంది. పీచు వేరు ఉంటేనే మన వేసిన ఎరువులు తీసుకునేది. పీచు వేరు తీసుకుంటుంది. దూరంగా వెళ్ళే వేరు అది తీసుకోదు. చెట్టుకు బలానికి మాత్రమే ఆ ఏరు వచ్చేసి చెట్టు పడిపోకుండా అట దూరంగా వెళ్తుంది ఏరు. ఆ ఎరువుని గ్రహించదు. మన చెట్టు దగ్గర అయితే ఏదైతే ఉంటుందో, చెట్టు దగ్గర నుంచి 1 ఫీట్, 1.5 ఫీట్, 2 ఫీట్ లోపలనే ఉంటుంది ఏరు. అది ఆ ఏరుకు పీచు ఏరు ఉంటుంది అన్నమాట. ఆ పీచు ఏరే మనం వేసిన ఎరువులను, పెస్టిసైడర్స్ని కానీ మందులు కానీ స్వీకరిస్తాయి. దూరంగా వెళ్ళే వేరు స్వీకరించదు. పీచు వేరు మాత్రం తీసుకు కాబట్టి మనం డిప్పు అనేది దగ్గర వేసుకోవాలి, ఇంత దూరం వేయకూడదు. చూడండి, ఈ పొలం మొత్తం అలా దూరంగా ఉంది. అలా వేయడం వల్ల నష్టం ఏంటంటే దగ్గర ఇప్పుడు ఈ పొలం పెట్టి 1 ఇయర్ అవుతుంది అన్నమాట. ఎరువులేమో అధికంగా వాడుతున్నాడు, కానీ అది కాయ సైజ్ అయితే రాలేదు. కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. చూడండి, కాయ అనేది రావడం లేదు. మొత్తం ఇలాగ చూడండి. ప్రతిసారి చూసాను నేను, వచ్చి గమనిస్తే ఏంటి ప్రాబ్లం అని చూస్తే, ఎందుకు కాయ అయితే ఎందుకు స్టడీ కాలేదు, 1 ఇయర్తో నేను కాయ ఎందుకు రాలేదని చూస్తే, పొలంలో అయితే మొత్తం పొలం అంతా మధ్యలో వేసిన పైపు. అంటే అతను ఆలోచించి అంటే అటు చెట్టు ఇటు చెట్టు తీసుకుంటాను వేసి అటు పెట్టకూడదు. ఎప్పుడు చెట్టు దగ్గర పెట్టాలి పైపు. చెట్టు దగ్గర పెట్టడం అయితే ఎరువు వేసిన ఎరువు 100% యూజ్ అవుతుంది. ఇలా వేయడం వల్ల నాట్ యూజ్, వర్క్ కాదన్నమాట మనకు. ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి తప్పులు చేయకండి, చెట్టు మధ్యలో వేసుకోకండి. ఇలా వేయాల్సి వచ్చినప్పుడు చెట్టుకు ఇరుపక్క, అంటే అటుపక్క ఒక పైపు, ఇటుపక్క ఒక పైపు వేసుకుంటే నీళ్ళు వాటర్ తక్కువ ఉంది సరిపోదనుకునే వాళ్ళు అటుపక్క పైపు ఇటుపక్క పైపు వేసుకుంటే వండర్ఫుల్గా పనిచేస్తుంది. అలా అనేసి చెట్టు మధ్యలో వేయకూడదు. ఇప్పుడు ఇలా వేసినట్టు వీళ్ళు వేసిన చూడండి, మొత్తం పొలం అంతా అలాగే వేసినారు వీళ్ళు. వేయలేయడం వల్ల ఇది ప్రాబ్లం. 1 ఇయర్ అవుతుంది, ఈ వరకు కాలేదు తోటలో. మొత్తం అంతా అలాగే చూడండి, మొత్తం పొలం అంతా ఇలా వేసినాడు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎరువు గ్రహించదు. మనకు వాటర్ తక్కువ వస్తుంది అన్నప్పుడు 2 పైపు వేసుకుని డబుల్ పైపు వేసుకోండి. చెట్టు కానుక అటుపక్క ఇటుపక్క 1 ఫీట్ దూరంలో, ఇంత దూరం వేయకూడదు. 3 ఫీట్ దూరంలో వేస్తే ఇబ్బంది అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ పైన. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, ఆ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే మలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, దానిలో మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. నేను నెంబర్ ఇస్తాను, కాల్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీలైనంత వరకు కాల్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. వీలైనంత వరకు మెసేజ్ చేయండి, ఏమైనా ప్రాబ్లం అని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.